సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో రీసెంట్గా మనం చూసుకోవచ్చు ఈ వేణుస్వామి టార్చర్ అనేది మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళందరిలో వేణుస్వామి అనే ఒక పేరు గత ఒక వారం రోజుల నుంచి బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటావు? అంటే చూడన్న, మనం చేసే పని బట్టి మనం గురించి మాట్లాడుకుంటారు అన్న ప్రజలు. సో మీరు చూడండి, మీరు ఇందుగా టార్చర్ అన్నారు, అది టార్చర్ అని కాదు, కానీ కొన్ని విషయాలు ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలిగించినాయి అన్న. తను మాట్లాడిన చాలా వాక్యాలు చూసుకుంటే, తను మాట్లాడిన చాలా కూడా కుప్పలు తూకుండా తన కుప్పలనే. మీరు ఫస్ట్ పాయింట్ చెప్తావా, ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం అవుతాడు అన్నాడు. జగన్ సీఎం అవ్వలేదు, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తెలంగాణలో కేసీఆర్ సీఎం అవుతాడు, కేసీఆర్ గెలుస్తాడు, డైరెక్ట్ కేటీఆరే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, అట్టర్ ఫ్లాప్ అయ్యారు, వేళ్ళు. అంతేందుకు మన ప్రభాస్ లైఫ్ లేదు. బాహుబలి తర్వాత తను ఎవరైతే తనతో పాటు సినిమా తీస్తాడు డైరెక్టర్లు అందరూ కూడా జాతకాలు చూపించుకోవాలి అని అన్నాను. ప్రభాస్ మనం కలిగితే పెద్ద ఇటు కొట్టి చూపించాడు. సో ఈ మాటలు నిజంగా ప్రజలకు ఏంటంటే, అరే ఒక నమ్మకం ఉండే, అరే వేణుస్వామి అంటే కొద్దిగా హాస్టల్లో చెప్పించుకోవాలి, ఎప్పటికైనా మనం కొద్దిగా సెలబ్రిటీ అయిన తర్వాత వేణుస్వామి హాస్టల్లో చెప్పించుకోవాలని ఫీలింగ్ ఉండే, కానీ తను మాట్లాడిన ప్రతిసారి కూడా అరే నెగిటివ్ ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చింది. అంతేందుకన్నా దాని బాగా వైరల్ అయిన విషయం ఏంటంటే నాగ చైతన్య సంబంధ విషయంలో. తను ఏమంటే వాళ్ళిద్దరు విడిపోతారు అని అన్నారు. సో దానికి మంచి లక్, మంచి తన లైఫ్లో అద్భుతం జరిగిందంటే అది ఒకటే, నాగ చైతన్య సంబంధం విడిపోతారు అన్నాడు, విడిపోయారు. అది ఒకటే విషయం బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మన టాలీవుడ్లో ఒక జంట చనిపోతారు అన్నారు. ఆ మాటలు కానీ అది చాలా బాగా హట్టింగ్ అనిపించామట. అదంతా ఓకే. మొన్న రీసెంట్ నాగ చైతన్య శోభిత మేడం తోటి ఎంగేజ్మెంట్ అయింది. సరే, మొన్న అంతకుముందు ఏమన్నాడు ఒక వీడియోలలో, నేను ఇక్కడ నుంచి రాజకీయ ఆస్ట్రాలజీ చెప్పాను, సెలబ్రిటీ ఆస్ట్రాలజీ చెప్పాను అని అన్నాడు. సరే, ప్రజలు కూడా అమ్మ బతికినమరా అన్న ఫీలింగ్ వచ్చింది, జరుండి చచ్చిపోతాం అన్న ఫీలింగ్ వచ్చింది, అక్కడ ఇక చాలా అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, నేను నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కానీ ఒక బోర్డు వేసుకొని, ఒక పెన్ను పట్టుకొని, ఇది నాగ చైతన్య జాతకం, ఇది శోభిత జాతకం, ఇద్దరి మధ్యలో అసలు కుండలతో వీళ్ళతో వీడిపోతారు, అంతే నాగ చైతన్యకి అసలు తండ్రి అయ్యే అవకాశం లేదు అంటే, అలాగే అరే ఏంది భయ్యా యాడ దొరికిన సరుకురా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ప్రజలందరూ కూడా అదే కలిగింది అనమాట. సో అది బాగా హట్టింగ్ అని. ఇంకొకటి, నువ్వు చెప్పేది అంతా ఓల్డ్ స్టోరీ అయిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే TV5 మూర్తి ఒక 5 కోట్లు డిమాండ్ చేశాడు వాళ్ళ టీం ద్వారా అని చెప్తున్నారు. అది అబద్ధం నిజమా? నాకు నమ్మకం లేదన్న. TV5 మూర్తి ఒక మంచి దమ్మున నాయకుడు, మంచి నాయకుడు, అట్ ద సేమ్ జర్నలిస్ట్ కూడా చాలా మంచి వ్యక్తి. మేము కొంతమంది నమ్మాలంటే జర్నలిస్ట్లో TV5 మూర్తిని నమ్మొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. నాకు తెలిసి అటువంటి అలవాటు తనకు లేవు. ఎందుకంటే మీరు చూడండి, వేణుస్వామి వైఫ్ వీణశ్రీ మేడం కూడా, తను కూడా ఒక జర్నలిస్ట్. సో తను కూడా ఈరోజు ఒక మాట మాడుతుంటే జర్నలిస్ట్ అట్లా అడిగే ఛాన్స్ అయితే లేదన్న. ఓపెన్ చెప్పాలంటే తను ఏం సీఎం కాదు, తను PM కాదు, వాళ్ళు అడగాల్సిన అవసరం తను లేదు. ఎందుకంటే మనం చూడండి, TV5 మూర్తి ఒక రీసెంట్గా సినిమా తీస్తాడు, మంచి హిట్ కొట్టింది. సో ఆయనకు డబ్బు అవసరం తనకు లేదు. ఓపెన్ చెప్పాలంటే 5 కోట్లు అడగడం అనేది నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. సో మీరు చూడండి అన్న, ఎందుకు నమ్మబుద్ధి అవసరం లేదు? నేను ఒక మీడియాలో చెప్తున్నా, చాలా మంది అవతల బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళది ఏమైనా తప్పు ఉంటే ఆ తప్పుని కప్పిపుచ్చేందుకు మీడియా చాలా కవర్ చేస్తూ ఉంటుంది. సో అడిగి ఉండొచ్చు కదా, ఆ రీతిలో మీరు ఎందుకు ఆలోచించట్లా? సో మీరు కూడా బ్లాక్ మెయిల్ ఇస్తారా? మీరు ఎందుకు ఆలోచించలేదు? మీరు వేస్తారా? మీరు చేయరు కదా. అట్ ద సేమ్ టైం కొంతమంది జర్నలిస్టులు మనం నమ్ముతాం అన్నమాట. అంటే వాళ్ళ నిజాయితీలు కానీ అట్లా నమ్ముతూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళు చేసిన పని విధానాన్ని బట్టి వాళ్ళు నమ్ముతాం. సో చేయడం అనేది పక్కన పెట్టాను. సో నాకైతే నమ్మకం ఉంది, TV5 మూర్తి అడగడు, అలాంటి అవకాశం తనకు లేదు, తనకు అలాంటి డబ్బు వసతి కూడా లేదు, తనకు మంచి పొలిటికల్ సపోర్ట్ కూడా తనకు ఉంది. అలాంటి విషయాలలో తన ఇంటర్వ్యూస్ అయ్యే ఛాన్స్ లేదు. సో మీరు అవునన్నా కాదని మన వేణుస్వామి అనేది ఒక సెన్సేషనల్ టాపిక్ అయింది. ఇంకోటి, వేణుస్వామి వాళ్ళ భార్య ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోతున్నారు అన్నట్టు వాళ్ళు ఒక వీడియో విడుదల చేశారు. దాని మీద నువ్వేం చెప్తావు? నిజంగా నాకు అదొకటే బాధ అనిపించిన విషయం ఏంటంటే, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా, లేకపోతే మమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నారు అవతల వాళ్ళు? అలానే కాదు, వేణుస్వామి నిజంగా వీణశ్రీ మేడం తను ఒక మంచి మ్యూజిక్ వల్ల ఉండి, తను ఎవరికి తెలియకుండా ఒక మంచి తనకు ప్రీలీజ్ ఈవెంట్లో ఒక సాంగ్ వేయడం తనకు నేను ఫ్యాన్ అయిపోయాను. కానీ నిన్న ఒక వీడియోస్ అన్ని మేము సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే కొద్దిగా హట్టింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళంతా మంచి కపుల్స్ కాబట్టి. సో ఆ మేడం కూడా వేణుస్వామికి కొన్ని చెప్పేది ఉండే, అంటే మీ ఏ భార్య అయినా భర్త సమర్థించుకునే విషయం ఉంటాయి కాబట్టి, సో మీ భర్త కొద్దిగా చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే తను చాలా ఘాటు విమర్శలు చేశాడు. మనం మంచి విషయం కూడా తనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి బంద్ చేసుకోండి నేను. నిజంగా వాళ్ళు బంద్ చేసుకుంటూ అయిపోయేది, కానీ ఇంకా దాన్ని సమర్థించుకుంటూ కొద్ది సింపతి కోసం ఇట్లా మాట్లాడుతుంటే కొద్దిగా బాగా అనిపించింది. సో ఎనీవే మన రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అట్లా సూసైడ్ అటెంప్ట్లు కానీ అటువంటి పిచ్చి మాట్లాడకండి. మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి. సో మీరు ఇక్కడ నుంచి అయినా వేణుస్వామి దయచేసి అట్లా ఆ నెగిటివ్ షేడ్స్ మాట్లాడకుండా నిజంగా ఉన్నట్టు మాట్లాడి ప్రజలు లైక్ చేస్తారు. ఇక్కడ నుంచి అయినా మాట్లాడుకుంటుంటే బాగుంటుంది అనుకుంటాను. ఓవరాల్ ఒక మాటలో వేణుస్వామి వాళ్ళ భార్య ఎవరైతే వాణి గారు ఉందో వాళ్ళిద్దరి మధ్య ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడున్న పబ్లిక్కి ఎవరైతే ఈ కాంట్రవర్సీ నడుస్తుందో వీళ్ళందరికీ ఒక క్లారిఫైయింగ్ నువ్వు ఒక మాట చెప్పాలని నేను చెప్తావు. నిజంగా బాగుండండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టుగా అందరూ బాగుండి. దయచేసి వేణుస్వామి మాత్రం నా రిక్వెస్ట్, దయచేసి ఇంకో ఇట్లాంటి ఘాటు విమర్శలు చేయకండి. నాగ చైతన్య కొడుకు పుట్టాడు, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు, పవన్ కళ్యాణ్ లైఫ్ లేదు, అటువంటి మాటలు మాట్లాడకండి దయచేసి. సో మీరు ఒక మాట అన్నారు, సెలబ్రిటీకి నేను ఆస్ట్రాలజీ చెప్పాను, రాజకీయ ఆస్ట్రాలజీ చెప్పాను అని. సో అదే పొంటి వెళ్ళండి దయచేసి. మీరు బాగుంటారు, మీ ఫ్యాన్ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.